ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాటలో దూసుకువెళుతూ ఉంది. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈరోజు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఈరోజు స్త్రీ శక్తి పేరుతో 5 రకాల బస్సుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ చంద్రబాబు గారు ఆ పథకాన్ని అమలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉంది. సూపర్ 6లో భాగంగా ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి పేరుతో ఈరోజు ఆ పథకానికి అమలు చేయడం జరిగింది. ఆ పథకాన్ని ఈరోజు చంద్రబాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా మహిళలతో కలిసి ఉండవల్లి దగ్గర బస్సులో ప్రయాణం చేశారు. ఏంటి అసలు ఈ పథకం అమలు గురించి మీ అభిప్రాయం ఏంటండి? సూపర్ 6 అన్నీ సక్సెస్ఫుల్గా ఒక్కోటి అన్నీ కంప్లీట్ చేసుకోవటంలో ఒకటి. దీనిలో ఎక్కువ మంది మహిళలకి చాలా వరకు బెనిఫిట్ పొందారు. ఎందుకంటే తల్లికి వందనం వచ్చినప్పుడే కానివ్వండి, వాళ్ళకి దానిలో కూడా మహిళలే దీనిలో బెనిఫిట్ పొందింది. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే మహిళలకి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తూ వస్తుంది. అందులో భాగంగానే గతంలో నందమూరి తారక రామారావు గారు అసలు తండ్రి ఆస్తిలో సమాన హక్కు కూతురికి కూడా ఉండాలి అంటూ దాన్ని కల్పించారు. ఆ తర్వాత అసలు పొదుపులకు సంబంధించి కానివ్వండి, డ్వాక్రా గ్రూపులకు సంబంధించి, దీపం పథకం కానివ్వండి, ఎడ్యుకేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత కూడా చూస్తే విద్యార్థులకి సైకిల్ ఇవ్వటం అంటే ప్రోత్సహించడానికి, వాళ్ళ విశ్వవిద్యాలయానికి వెళ్ళి చదువుకునే దానికి కన్వీనియంట్, అంటే ఇది కిలోమీటర్ వరకు నడవటం అనేది పిల్లలు వెళ్ళటం కష్టపడతారు, సో ఎక్కడ చదువు మానేస్తారనే ఉద్దేశంతో సైకిల్ ఇచ్చి ప్రోత్సహించడం కూడా చేశారు. అదేలాగా ఎన్టీఆర్ గారు మహిళా విశ్వవిద్యాలయాలు పెట్టడం, పద్మావతి యూనివర్సిటీలు, ఇట్లాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వచ్చిన యూనివర్సిటీలు కదా. మా బాల్యంలో అసలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ప్రతి మహిళ, అంటే మా ఇంట్లో తల్లిలు చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో పొయ్యి పెట్టుకొని గొట్టంతో పొయ్యి ఊతూ ఇబ్బందులు పడేవాళ్ళు నానా రకాలుగా. ఆ తర్వాత ఇప్పుడు అసలు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఒక పెద్ద ప్రాసెస్. ఒక టైంలో మా చిన్నప్పుడు ఒక గ్యాస్ ఉండే ఇల్లు అని అన్నప్పుడు అది చాలా రిచ్, వాళ్ళు బాగా సంపన్నులు అయితే ఒక గ్యాస్ స్టవ్ అనేది వస్తుంది. సో దాన్ని తీసుకోవాలంటే ప్రాసెస్, దాన్ని అప్లై చేస్తే కొన్ని సంవత్సరాలకు వస్తుంది గ్యాస్ అనేది, అది అప్లై చేసి పెట్టుకుంటే. అట్లాంటిది సామాన్య ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని దీపం పథకం కింద గ్యాస్ ఇవ్వటం అనేది, అది ఎగ్జాంపుల్ కూడా బాబు గారు చాలా సార్లు చెప్పారు. ఎందుకు బాబు గారికి ఆ థాట్ వచ్చింది, మనం ఎందుకు మహిళల కళ్ళల్లో నుంచి కన్నీరు రాకుండా మనం ఎలా చేయగలుగుతాం, ఎందుకంటే సొంత కన్న తల్లి అలా అవస్థ పట్టడం చూశారు కాబట్టి దాని ద్వారా ఆయనకి ఎప్పుడు అది మనసులో ఉండిపోయింది. ఆయన బాల్యంలో అంటే ఎడ్యుకేషన్ చదువుకునే రోజుల్లో నుంచి, ఆయన రాజకీయంలో ఉన్నప్పటి నుంచి కూడా చూస్తే వాళ్ళ తల్లి గారు అంటే వచ్చిన వాళ్ళ అతిథులకు అందరికీ కూడా, సో బాబు గారితో వెళ్ళిన వాళ్ళకందరికీ కూడా అప్పటికప్పుడు వంటలు చేసి పెడుతూ, సో ఆ పొగతో ఇబ్బంది పడతా ఆవిడ కళ్ళల్లో కన్నీరు గారటం, అవన్నీ ఆయన మనసులో ఉండిపోయినాయి. ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే ప్రజలందరూ కూడా ఇట్లా బాధపడుతున్నారు కదా, పల్లెల్లో వాళ్ళందరూ కూడా మహిళలు ఇలా ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా, సో అది లేకుండా చేయాలని ఆయన ఆలోచన. ఎప్పుడైతే సీఎం అయ్యారో ఫస్ట్ టైం, సో అందరికీ అవకాశం వచ్చింది. సో సర్వసాధారణమైంది. ఈ రోజు గ్యాస్ లేని ఇల్లు లేదు, గ్యాస్ స్టవ్ లేని ఇల్లు లేదు. అది తీసుకొచ్చింది ఎవరు? ఇంకొకటి, మీరు డ్వాక్రా మహిళలు అందరి చేతుల్లో కూడా సెల్ ఫోన్ ఉండాలనే ఆలోచన, అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. ఒక టైంలో మహిళలకి ఫోన్ ఇచ్చేస్తే సరిపోతుందా అని మాట్లాడారు. సో ఆ మహిళలకి ఫోన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలుసు. మహిళా సాధికారత కోసం రుణాలు ఇచ్చారు, పావలా వడ్డీ రుణాలు ఇచ్చారు. సో ఫోన్ అనేది ఆ గ్రూప్కి, ఆ టీంకి ఒక ఫోన్ అని ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే డ్వాక్రా ఉందో ఆ టీంకి ఒక ఫోన్ అనేది ఇచ్చారు, ఒక సెల్ ఫోన్. అది ఎంత ముందు చూపుగా, ఇప్పుడు వాళ్ళు ఒక బ్యాంకుకి వెళ్ళి అంత దూరం నడుచుకుంటా వెళ్ళి అక్కడ వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఊర్లో వాళ్ళ విలేజ్లో నుంచే ఒక బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసుకొని మాట్లాడుకోవటం కానివ్వండి, ఏదైనా అధికారులతో మాట్లాడాలన్నా కానివ్వండి, అంతంత దూరం మహిళలు జర్నీ చేసి వెళ్ళటం కష్టం కదా అని. ఇవన్నీ కూడా ఆయన ప్లానింగ్
ఏదంటే మహిళలు ఏదైతే సురక్షితంగా ఉండగలుగుతారో వాళ్ళు సేఫ్గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఏపీలో మహిళలకి ఒక భద్రత అనేది ఏంటో తెలుసా, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు చూడండి, అదే పెద్ద భరోసా వాళ్ళకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా ఆయన సీఎంగా ఉన్నారు, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సూపర్ 6లో కానివ్వండి ఎక్కువ భాగం మహిళలే లబ్ధి పొందారు. ఈ రోజున మనం చూస్తే ఏదైనా శ్రీశక్తి అని బస్సు తీసుకుంటే సో వాళ్ళు యాక్చువల్లీ చెప్పింది జిల్లా వరకు చెప్పారు, చిన్న చిన్న జిల్లాలైనాయి, ఉమ్మడి జిల్లా కూడా కాదు, చిన్న జిల్లాల ప్రకారమే చెప్పారు. కానీ బాబు గారు ఎంత హుందాతనంగా ఆయన మనసు, అందరూ కటింగ్ చేసుకుంటా పోవచ్చు, కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా విశాలంగా పెంచారు, రాష్ట్రం మొత్తం తిరగచ్చు అన్నారు. సో దీనిలో మహిళలకే కానివ్వండి, చదువుకునే విద్యార్థులకే కానివ్వండి, ట్రాన్స్జెండర్లకు కూడా ఆలోచించారు. వాళ్ళు కూడా కష్టపడి సంపాదించి ఈ ఏడైనా ప్రయాణం చేయాలన్నా, ఏదైనా ఒక పని మీద వెళ్ళాలన్నా వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు. సో వాళ్ళ కోసం కూడా మనం ఏదో ఒకటి చేయాలని వీళ్ళందరి కోసం కూడా ఆయన ఆలోచించారని అంటే ఎంత ముందు చూపు, మహిళల్ని ఎంత సేఫ్ సైడ్గా మనం చూసుకోవాలి, ఒక సురక్షితంగా వాళ్ళు మంచిగా అంటారు కదా ఆడపిల్లని పూలల్లో పెట్టుకొని పెంచారనేది. సో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా కూడా మహిళల్ని అందరినీ కూడా అంత జాగ్రత్తగా అంత ఇదిగా చూసుకుంటున్నట్టే. చూసుకున్నట్లయితే అసలు రాష్ట్ర మహిళలందరూ కూడా చంద్రబాబు గారి నిర్ణయానికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఏంటి అసలు అంటే ఆయనతో పాటుగా కొంతమంది మహిళలు బస్సులో ప్రయాణం చేస్తూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడు కూడా విలేజ్లో ఒక చిన్న కూరగాయలు, ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి వదిలేసేయండి, ఎలాగైనా బతుకుతారు, ఏదైనా చేస్తారు. ఇప్పుడు విలేజ్ స్థాయిలో వాళ్ళు కూరగాయలు అమ్ముకోవటానికి ఏదో పంటలో వాళ్ళ పెరట్లో పడిన వాటివైనా తీసుకెళ్ళి అమ్ముకోవాలన్నా కూడా టౌన్కి రావాలి. సో వచ్చేదానికి దాదే వచ్చేది ఎంత వస్తుంది, కిలో వంకాయలు విలేజ్లో తీసుకుంటే 20 రూపాయలు 30 రూపాయలు, 10 కిలోలు వంకాయలు తీసుకెళ్తే ఎంత ఉంటుంది చెప్పండి, దాన్ని బస్ ఛార్జీకే వదిలించుకుంటే వాళ్ళకి ఏం మిగులుతుంది. సో ఈ రోజున వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి మార్కెట్ వరకు వెళ్ళినా అమ్ముకోగలుగుతున్నారు అని అంటే సో ఎంత అదొక 10 కిలోలు 20 కిలోలు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఖచ్చితంగా అమ్ముకొని దాని డబ్బులు తీసుకొని ఇచ్చుకున్నారనుకోండి, మొత్తం వాళ్ళకే మిగులుతుంది. సో ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని కాలేజీలకు పంపించి చదివించాలనుకున్నప్పుడు బస్సు ఇది కూడా తీసివ్వటం అనేది, బస్ ఫేర్ పెట్టుకోవటం కూడా కష్టమే. సో మంత్లీ ఏదైనా పాస్ ఇస్తారు, చదువుకుని ఎప్పటి నుంచో ఉన్నాయి పాస్లు ఇది ఇచ్చేది, ఏదో తక్కువ ఇది, అది కూడా కష్టం కదా. సో వేరే చోటుకి వెళ్ళి చదువుకోవాలి, ఇవి యూనివర్సిటీలు దూరంగా ఉంటాయి, వెళ్ళాలి, రోజు వెళ్ళి అప్ అండ్ డౌన్ చేయాలి అని అంటే వాళ్ళకి హాస్టల్లో పెట్టాలా, ఎక్కడో రూమ్ తీసుకొని పెట్టాలా, ఈ ఖర్చులు ఆ ఖర్చులు చూసుకోవాలి, ఇన్ని రకాల ఆలోచనలు పేరెంట్స్కి. సో ఈ రోజున సురక్షితంగా ఏముంది, ఒక గంట జర్నీ అయినా వెళ్ళేసి వస్తారనే భరోసాతో ఉంటారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా బాబు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో మహిళల గురించి, ఖచ్చితంగా అవన్నీ కూడా ఇంకా బెటర్మెంట్ ఏం చేయాలనే ఒక తపనతో ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంతో ఎంతవరకు ఇంకా మహిళలకి ఏం చేయగలుగుతాం, వాళ్ళ డెవలప్మెంట్కి ఇంకా ఏది చేయగలుగుతాం. ఇప్పుడు మహిళా సాధికారిత కూడా పెడుతున్నారు, అది తిరుపతిలోనే పెడుతున్నారు. సో ఇంటర్నేషనల్గా ఉన్న మహిళలందరినీ కూడా అక్కడికి రప్పించడం జరుగుతుంది, మన భారతదేశం మొత్తానికి కూడా నేషనల్ వైజ్. సో వాళ్ళందరినీ పిలిపించి అది ఏపీలో పెడుతూ అది తిరుపతి ప్లాట్ఫామ్గా కూడా అది పెడుతున్నారు. అంటే మహిళా సాధికారతకి ఆయన ఏ రకంగా తోడ్పడుతున్నారు, మహిళలకి ఉన్నతంగా వాళ్ళంతటి వాళ్ళు ఎదగటానికే కానివ్వండి, వాళ్ళ స్వయం శక్తితో వాళ్ళ ఉపాధి కానివ్వండి, ఏదైనా వాళ్ళు ఫైనాన్షియల్గా మహిళ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో సో ఆ కుటుంబం బాగుంటుంది. సో ఖచ్చితంగా ఆలోచన ఎప్పుడు కూడా బాబు గారు అందుకే డోక్రా మహిళ పెట్టింది. సో మహిళ దగ్గర ఎప్పుడు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్గా ఉంటే కుటుంబం అంతా బాగుంటుంది, భరోసా ఉంటుంది అనేదానికే. ఇప్పుడు తల్లికి వందనం అయినా కూడా మహిళకి ఆ తల్లికి వెళ్తుంది, సో తల్లి చేయగలుగుతుంది. అందుకని మహిళలందరికీ కూడా తెలుగుదేశం అనేది ఉంటే పండగ వాతావరణమే. మనం చూసాం ఈ రోజున మహిళా సాధికారతే కావచ్చు, మహిళల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి. నిన్న పులివెందుల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలవటం, లతారెడ్డి గారు గెలవటం కానివ్వండి, ఒక మహిళ ఒక మాజీ సీఎం ఇలాకాలో అంటే అంతటి ప్రోత్సాహం కూడా పార్టీ ఇప్పించారు కదా బాబు గారు. నమ్మి లతారెడ్డి గారికి క్యాండిడేట్గా పెట్టడమే కానివ్వండి. సో ఆయన ఏ రకంగా కానీ ఎప్పుడూ కూడా ఒక మహిళను కూడా నేను గెలిపించగలుగుతాను, నేను ఆవిడని గెలిపించుకోగలుగుతానని ఒక నమ్మకంతో సీట్ ఇచ్చి ఆవిడని గెలిపించుకున్నారు కదా. సో మహిళలకి ఎప్పుడూ కూడా వెన్నుదండగా
తెలుగుదేశం పార్టీ ఉంటుంది. సో ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్నీ కూడా అందరూ కలిసి బీజేపీతో కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, సో మహిళలకి పెద్ద ప్లాట్ఫామే వేస్తున్నారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.